నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ లేఖపై సమీక్షలో చర్చించారు రేవంత్ రెడ్డి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ లేఖలు పంపారు. లేఖలో ప్రస్తావించిన అంశాలను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. బంకచెర్లపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా అనాలిసిస్ చేసి పూర్తి నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో అన్ని డ్యాంలపై స్టేటస్ రిపోర్టు తయారు చేయాలన్నారు రేవంత్. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ల పరిస్థితిపైన సమీక్షలో చర్చించారు ముఖ్యమంత్రి. బ్యారేజ్ల రిపేర్లకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, అందుకు సంబంధించి ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని అధికారులకు సూచించారు రేవంత్. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత నవంబర్ 2వ వారంలో మరోసారి సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఇక తుమ్మిడిహట్టి దగ్గర చేపట్టాల్సిన ప్రాజెక్టు పైన రేవంత్ రెడ్డి చర్చించారు. తుమ్మిడిహట్టి నుంచి సుందేళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు రేవంత్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు పాత పనులను ఉపయోగించుకుంటూ ముందుకెళ్లేందుకు అంచనాలను తయారు చేయాలని రేవంత్ సూచించారు. సుందిళ్లను రిపేరు చేసి వినియోగంలోకి తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తెచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ సమీక్షా సమావేశానికి మంత్రి ఉత్తమ్తో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్రావు, నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు.